మహాగణపతి నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో ద్వారా ఉగాది పండుగ రోజున ముఖ్యంగా ఆచరించవలసిన పూజా విధానాలు, చేయవలసిన పనులు, ఏ రంగు వస్త్రాలని ధరించి ఏ రంగు పూలతో గనక పూజించినట్లయితే మనకి ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అనే విషయాన్ని, ఏ పదార్థాలని తయారు చేసి దేవుడి ముందు పెట్టి పూజించాలి, నివేదనగా సమర్పించాలి, వాటిని ముందుగా ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. పూజా మందిరంలో ఆ రోజున ఏ వస్తువులు అంటే సంవత్సరం మొత్తం మనకి కలిసి రావాలి అంటే అందరికీ ప్రతి వారికి ఉంటుంది, మనకు కలిసి రావాలి, అన్ని విధాల ఆదాయం బాగుండాలి అని అలా ఉంటుంది కదా. ఖర్చులని మనం అధిగమించాలి, ఆదాయం బాగుండాలి అని అనుకుంటూ ఉంటాం. ఆ విధంగా ఏం చేస్తే మనకి ఉగాది రోజున మనకి కలిసి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ప్రేక్షకులకందరికీ నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియోని చూసే ముందు మీ అందరికీ ఒక విషయాన్ని నేను మనవి చేసుకుంటున్నాను. మా ఛానల్ ద్వారా భక్తి ఆధ్యాత్మిక విషయాలతో పాటు ఎన్నో నూతన అంశాలని అంటే లేటెస్ట్ టాపిక్స్ని మీ ముందు ఉంచగలుగుతున్నాము. అందరికీ ఉపయోగపడేలాగా, ప్రయోజనం చేకూరేలాగా మేము ఎన్నో విషయాలని మీకు తెలియజేస్తున్నాము. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతివారు శ్రీరామ్ అనే నామాన్ని కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాము. మా ఛానల్కి సపోర్ట్ చేయండి. @మాట్లాడుకుందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రకృతి పచ్చని చీర కట్టుకొని వసంతకాలంలో కోయిల కుహుకుహు రాగాల మధ్య ఆనందోత్సవాలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ ఉగాది పండుగ. అడుగడుగున తెలుగు వారి సాంప్రదాయ రీతులని ప్రతిబింబిస్తూ కొత్త సంవత్సరానికి ఆరంభానికి స్వాగతం పలుకుతుంది ఈ ఉగాది పండుగ. ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున మనం ఉగాది పండుగగా జరుపుకుంటూ ఉంటాం. ముఖ్యంగా తెలుగు వారందరూ ఎంతో ఉత్సాహంతో, ఎంతో ఉల్లాసంతో, ఎంతో ఘనంగా ఈ పండుగని జరుపుకుంటూ ఉంటారు. ఈ సంవత్సరం ఉగాది పండుగ మార్చి 19వ తేదీన గురువారంతో మనం జరుపుకుంటున్నాం. ఎందుకంటే సూర్యోదయానికి అమావాస్య తిథి కొంతగా ఉన్నప్పటికీ మార్చి 19నే జరుపుకోవాలని పండితులు నిర్ణయించారు. పండుగని మార్చి 19వ తారీఖు గురువారం నాడు ఈ పండుగ రావటం ఒక విశేషం గురువారంతో. కనుక ఈ సంవత్సరం మనం ఏం చేయాలి? ఉగాది పండుగ చైత్రశుద్ధ పాడ్యమి రోజున తెలుగు వారందరూ నూతన సంవత్సరాదిగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం. కొత్త సంవత్సరాన్ని అంటే ఉగాది, యుగము ప్లస్ ఆది ఉగాది. అంటే నక్షత్రం, గా అంటే గమనం, నక్షత్ర గమనానికి లెక్కించేటువంటి రోజుగా ఉగాది పండుగగా జరుపుకుంటుంటాం. యుగానికంతా ఆది అని యుగము ప్రారంభించిన రోజున బ్రహ్మదేవుడు విశ్వాన్ని సృష్టించిన రోజుని పురాణాల ద్వారా మనకి తెలుస్తోంది. ఈ రోజు నుంచి వసంత ఋతువు ఆగమనం కూడా చెప్తారు. వసంత ఋతువు వచ్చేటప్పటికి ప్రకృతి ఎంత శోభాయమానంగా ఉంటుంది. చెట్లు చిగురిస్తూ, పక్షుల కిలకిలలు, మల్లెల పరిమళాలు, కోయిల శోభని చేకూరుస్తూ ఉంటుంది ఉగాది ప్రారంభమయ్యేటప్పటికి. ఉగాది పండుగ రోజున ముఖ్యంగా కొన్ని పనులైతే ఆచరించాలి. వాటిల్లో ముఖ్యంగా ఏంటంటే తెల్లవారుజామున లేవటం, అభ్యంగ స్నానం అనేది ఈ రోజున ముఖ్యంగా చేయాలి. ఒంటినంతా నువ్వుల నూనె రాసుకొని తలకి అంత రాసి అభ్యంగ స్నానం చేసిన తర్వాత పట్టు వస్త్రాలని ధరించి తిలక ధారణ అనేది చేయాలి. ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేసి చక్కని రంగులు అలంకరించి గడపకి పసుపు కుంకాలు, మంగళగల తోరణాలు గుమ్మానికి కట్టి ఉగాది లక్ష్మిని మనం సంతోషంగా ఆహ్వానించాలి. షడ్రుచులున్న ఉగాది పచ్చడిని తయారు చేసుకోవాలి. షడ్రుచులు అంటే 6 రుచులు: తీపి, పులుపు, వగరు, చేదు, ఉప్పు, కారం. ప్రధానంగా వేప పువ్వుని శుభ్రం చేసి కొత్త మామిడి ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లాన్ని చేర్చి పచ్చడిని సిద్ధం చేసుకుంటారు. ఉప్పు, మిరియాల పొడి వేసి వీటిని తయారు చేసి దేవుని ముందు పెట్టి పూజ చేయాలి. ఉగాది పచ్చడిలో వాడే పదార్థాలన్నింటినీ ఒక్కొక్క అనుబంధానికి ఒక్కొక్క ప్రతీకగా చెప్పుకోవాలి. శరీరానికి, మన ఆరోగ్యానికి ఎంతో మేలును చేకూరుస్తుంది. జీవితంలో వివిధ అనుభవాలని సూచిస్తుంది. బెల్లం తీయగా ఉంటుంది, ఆనందానికి ప్రతీక. చేదు వేప పువ్వు క్రిమి సంవారిని, ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
ఉప్పు ఉత్సాహానికి, రుచికి సంకేతం. పులుపు, చింతపండు జీర్ణశక్తిని పెంపొందించడానికి దోహదపడుతుంది. వగరు, కొత్త మామిడికాయ ముక్కలు అంటే కొత్తగా వచ్చే సమస్యల్ని ఎలా ఎదుర్కొనాలి అని తెలియజేస్తుంది. పూజా మందిరంలో అన్నీ సిద్ధంగా చేసుకున్నాం కాబట్టి పూజా మందిరంలో ముఖ్యంగా ఈరోజు ఏ దేవతారాధన అయితే మనం చేయదలుచుకున్నామో, ఇష్టదేవతారాధన కానీ, లేకపోతే ఈరోజు ముఖ్యంగా చేయాల్సింది విఘ్నేశ్వరుడు, లక్ష్మీనారాయణల పూజ, పరమేశ్వరుని పూజతో పాటు దేవతారాధన. పసుపు వర్ణ వస్త్రాలని ధరించి ఆ రోజు ప్రత్యేకంగా పూజ చేయాలి. పసుపు పచ్చని పుష్పాలు కానీ, ఎర్రని పుష్పాలతో కానీ పూజించినట్లయితే, ఎందుకంటే మనకి ఏదైనా ప్రత్యేకమైన కోరిక ఉన్నట్లయితే, ఆ కోరిక సిద్ధించాలి అనుకున్నట్టయితే పసుపు పచ్చని పుష్పాలని పెట్టి పూజా కార్యక్రమం చేసినట్టయితే సౌభాగ్య వృద్ధి కోసం అని చెప్పి కానీ, లేకపోతే ధనధాన్య వృద్ధి కోసమైనా సరే ఈ విధంగా పసుపు పచ్చని పుష్పాలు, పసుపు పచ్చని అక్షింతలతో ముఖ్యమైన దేవత ఆరాధనగా పూజించి ఆ పచ్చడిని ముఖ్యంగా స్వామివారికి నివేదన చేసిన తదుపరి ముఖ్యంగా ఉదయం పూట ఏమీ తినకుండానే ఈ ఉగాది పచ్చడిని ముందు ప్రసాదంగా మనమందరం స్వీకరించాలి. అది పంచాంగం శ్రవణం. పంచాంగాన్ని కూడా దేవుని ముందు పెట్టి పూజించిన తర్వాత పంచాంగ శ్రవణాన్ని చేయాలి. పంచాంగం అంటే తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలను తెలియజేసేటటువంటిది పంచాంగం. ఏ నక్షత్రంలో ఎవరు పుట్టారు, ఏ రాశి కిందకు వస్తుంది ఆ నక్షత్రం, ఆ సంవత్సరం అంతా ఆ రాశి ఫలాలు ఏమిటి, ఆదాయం ఎంత, వ్యయం ఎంత, రాజ్యపూజ్యం ఎంత, అవమానం ఎంత అనే విషయాన్ని మనకు పంచాంగం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది. కనుక అటువంటి పంచాంగాన్ని చదవటం, ఎవరైనా పెద్దవారు చదువుతుంటే వినటం అనేది తప్పనిసరిగా ఆచరించాలి. ఇక దేవాలయ దర్శనం. కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ రోజు దేవాలయానికి కనుక వెళ్ళినట్టయితే సంవత్సరం అంతా కుటుంబ సభ్యులతో సఖ్యతగా కలిసిమెలిసి ఉండటం, ఆయురారోగ్యాలతో వర్ధిల్లటం అని జరుగుతుందని పెద్దలు చెబుతున్నటువంటి విషయం. సమీప బంధువుల్ని, స్నేహితుల్ని కలవటం, ముఖ్యంగా వాళ్ళందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకోవటంలో గల ఉద్దేశం ఏంటంటే ఒకరితో ఒకరు బంధువులతో సఖ్యత, సహయోగ్యత, స్నేహితులతో కూడా సఖ్యత, సహయోగ్యత పెంచుకోవడానికి దోహదపడుతుంది. ఆ విధంగా నలుగురితో కలిసి ఉండాలి అనేదానికి ఈ విధంగా ఈ పని కూడా ఆచరించమని పెద్దలు చెబుతున్నటువంటి విషయం. ఈ రోజున లక్ష్మీనారాయణల విగ్రహం కానీ, స్వస్తికి గుర్తున్న ఫోటో కానీ, కొన్ని పూజకు సంబంధించిన వెండి వస్తువులని ఇంటికి తెచ్చుకొచ్చుకుంటే అష్టైశ్వర్య ప్రాప్తి. మనందరికీ ఉన్న ప్రగాఢమైనటువంటి నమ్మకం ఒకటి ఉంది. ఉగాది రోజున ఏం చేస్తే సంవత్సరం అంతా మేలు జరుగుతుంది అనేది. కనుక ఆ రోజు అన్నీ మంచి పనులే చేయాలి. పెద్దల ఆశీస్సులు తీసుకోవటం, అందరి పట్ల ప్రేమగా మసలుకోవటం, కొత్త సంవత్సరం కొత్త ఆలోచనతో కొత్త పని ప్రారంభించడానికి అంతకంటే మంచి రోజు మరొకటి లేదని చెప్పాలి. ఉగాది అంటేనే శుభముహూర్తంలో ఏ పని చేసినా ఆ రోజు దిగ్విజయంగా మనకి విజయం వెన్నంటి ఉంటుంది. ఇక కవి సమ్మేళనం. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో కవి సమ్మేళనం జరుగుతూ ఉంటుంది. కవులు అందరూ ఒక చోట కూర్చొని వారిలో ఉన్న సాహిత్యాన్ని, కవిత్వాన్ని ఆసువుగా, అనర్గళంగా చెబుతూ ఉంటారు. కవులు వారిలో ఉన్న సాహిత్య సౌగంధాలని వెదజల్లుతూ ఉంటారు. అలా వినటం వలన మనకు కూడా జ్ఞాన సంపద పెంచుకోవటానికి మనకి చాలా దోహదపడుతుందని చెప్పాలి. ఇక మనం ఇప్పటి వరకు మంచి పనుల గురించి చెప్పుకున్నాం కదా. ఇక చెయ్యకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయండి. ఆ రోజున ముఖ్యంగా ఒక పని అయితే అస్సలు చేయకూడదంటారు. అదేంటంటే కుటుంబ సభ్యులు అందరితో కానీ, ఇరుగు పొరుగుతో వారితో కానీ, బంధువులతో కానీ, ఆఖరికి పనివారైనా సరే, ఎవరైనా సరే, ఎవరితో అయినా సరే కలహాలకి పెట్టుకోకూడదు. ఎందుకంటే ఉగాది రోజున ఏమైతే చేస్తామో సంవత్సరం మొత్తం అదే జరుగుతుంది అనేటువంటి మనకు ఆ నమ్మకం ఉంది కదా. అందువలన ఆ రోజు అందరితోనూ సంతోషంగా, ప్రేమగా ఉంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అంటే ఎవరితోనూ కలహాలు పెట్టుకోకూడదు. ఉగాది పండగ చేసుకుంటున్న వారు వీడియోని చూసిన ప్రతి ఒక్క హిందువు కూడా శ్రీరామ్ అనే నామాన్ని కామెంట్గా పెట్టవలసిందిగా కోరుతున్నాను. ఈ వీడియోలో ఉగాది పండుగ యొక్క విశిష్టత, ఉగాది పండుగలో చేయాల్సిన విధానాలు, చేయకూడని పనులని, అలాగే ఉగాది పండుగ ఏ విధంగా చేసుకుంటే మనకు అన్ని విధాల అనుకూలత సిద్ధిస్తుంది అనే విషయాన్ని నాకు తెలిసిన కొన్ని విషయాలను మీకు చెప్పాను. ఈ వీడియోని చూసిన వారందరూ లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. @ మాట్లాడుకుందాం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.